హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అషద్ గేమింగ్. తర్వాత మనమైతే ఆడపోతున్నాం కాదు, మైన్ క్రాఫ్ట్ ఫ్రీగా జావా ఎడిషన్ అయితే అంటే పీసీలో ఎలా ఇన్స్టాల్ అయితే చేసుకోవాలో ఫ్రీగా చెప్తాను, చూసుకోవచ్చు. ఓకే, మీరైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఖచ్చితంగా చేసుకోవాలి గైస్. ఈ వీడియోకి అయితే 80K లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తాను, మీరైతే చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓకే, మీరు అంటే అంటే లాంచర్ ఉంటాయి కదా, లూనార్ క్లయింట్ అలాంటివి, అంటే అట్లాంటివి ఎక్కువ ఎంబీ తీసుకొని మనకైతే వస్తాయి కదా. కానీ ఎస్కే లాంచర్ ఒకటి అనమాట. ఎస్కే లాంచర్ అని ఉంది ఒకమాట, చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఎలా ఇన్స్టాల్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను కదండి. ఇలా వచ్చింది కదా, మీరైతే ఇదండి ఇట్లా వస్తుంది ఫస్ట్ ఇంటర్ఫేస్. ఇక్కడ ఒకటి లాగిన్ అని ఉంటుంది, అది వచ్చినారనుకో ఆఫ్లైన్ ప్లే అని అనుకో, మీరు పేరు కొట్టండి ఏదైనా, కొట్టినారనుకో ఇట్లా వస్తుంది అనమాట. మామూలు ఇట్లా ప్లే అని వస్తుంది. కొంచెం డౌన్లోడ్ అయినాక మీరు చేసుకోవచ్చు. ఇదండి 2 వర్షన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఓకేనా గైస్, మీరైతే చేసుకోవచ్చు. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తా ఉండండి, చూపిస్తా. ఫస్ట్ క్రోమ్ బ్రౌజర్లోకి పోయి ఎస్కే లాంచర్ అదండి వచ్చింది కదా. ఇదండి ఎస్కే లాంచర్ ఉంది. వచ్చినారనుకో ఇలా వస్తుంది. ఇదండి ఇట్లా వచ్చేది. డౌన్లోడ్ వస్తే యాడ్స్ అన్నీ వస్తుంటాయి, పట్టించుకోకండి. డౌన్లోడ్ వస్తే ఇంకా డౌన్లోడ్కి అయితే వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. మీరు విండోసా లేకుంటే కిందికి స్క్రోల్ చేస్తే విండోసా లేకుంటే యాదని వస్తుంది గైస్. ఓకేనా గైస్, చూసుకోవచ్చు. డౌన్లోడ్ ఇన్స్టాలర్ అని ఉంది కదా, ఇది జార్ అనమాట. ఇది వేరేది, ఇది అసలు ఎక్కించుకోకండి. ఇది జావా వర్షన్ ఒక్కటే ఎక్కిస్తుంది, ఇది ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్నాక ఇట్లా అయితే వస్తుంది కదా. ఇది రెండైతే ఎక్కించుకున్నాను కాబట్టి మనమైతే మళ్ళీ చూసుకుందాం. ఎక్కించుకున్నాక మీరు ఫైల్ మేనేజర్లోకి పోయి ఫైల్ ఎక్స్పోర్ట్లోకి పోయి డౌన్లోడ్లో పోయి ఇక్కడైతే వస్తుంది అనమాట ఎస్కే లాంచర్ అని. ఇట్లా క్లిక్ చేస్తే అలా వస్తుంది. క్లిక్ చేస్తే అట్లా వస్తుంది. క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది. ఒక నిమిషం చూపిస్తా. అదండి ఇలా వస్తుంది అనమాట. స్టార్టింగ్ ద లాంచర్ అని, అంటే కొన్ని పర్మిషన్స్ అడుగుతాయి మధ్యలో, ఇచ్చేయండి గైస్. ఓకేనా గైస్, తర్వాత మొత్తం అయిపోయినాక ఈ విధంగా వస్తుంది అనమాట. మళ్ళీ మీరు ఆఫ్లైన్ కావాలంటే ఆఫ్లైన్ కావచ్చు. ఇది లాగిన్ విత్ మైక్రోసాఫ్ట్ అనేది కాదనమాట, కాదు. ఆఫ్లైన్ ఆడొచ్చు గైస్, ఆఫ్లైన్లో అయితే ఆడొచ్చు. చూపిస్తాను ప్లే చేసి, 2 చేస్తాం. ఓకేనా గైస్, ఇదండి ఇట్లయితే వస్తుంది. డౌన్లోడ్ అవుతాయి మొత్తం. ఒకటి ప్లే బటన్ మాత్రం ఇప్పుడైతే వస్తుంది, కొంచెం ఉంటే వస్తుంది. ఇప్పుడు వస్తుంది అండి, ఓపిక పట్టండి. అదండి వచ్చింది కదా, మైన్ క్రాఫ్ట్ 1.2. ఇదండి మైన్ క్రాఫ్ట్ అయితే మనకైతే సక్సెస్ఫుల్గా వచ్చేసింది అనమాట. దీనికైతే మ్యాక్సిమం కావాల్సింది చూపిస్తుంది చూడండి, ఎంత కావాలని. ఇక్కడ వస్తుంది. దీనికైతే ఎలాంటి ఒక 2 GB అయితే పడుతుంది. మీరైతే ఇన్స్టాల్ చేసుకునేకి 2 GB అయితే పడుతుంది, చూసుకోవచ్చు. మామూలుగానే క్రియేట్ అంటే కొత్త వరల్డ్ అయితే క్రియేట్ చేస్తున్నాము, చూసుకోవచ్చు. సర్వైవల్ హార్డ్ కోర్ అన్నీ ఉన్నాయి, చూసుకోవచ్చు. అన్నీ ఉన్నాయి. క్రియేటివ్ అయితే పెట్టేసినాం. వరల్డ్ అయితే సక్సెస్ఫుల్గా అయితే రన్ అవుతుంది, చూసుకోవచ్చు. అవుతుంది. దీనికైతే 2 GB అయితే మ్యాక్సిమం అయితే కావాలి. 2 GB అయితే కావాలి దీనికైతే మొత్తం రన్ చేయడానికి.
వస్తుంది. మీరైతే ఒక పని చేయాలి, మామూలు ఆప్షన్స్లోకి పోయి మీరు తక్కువ లో ఎండ్ పీస్ అనుకో, ట్రూలో పెట్టుకోండి థింగ్స్ అంతే, స్మూత్గా రన్ అవుతుంది, ప్లేయబుల్గా ఉంటుంది. చూసుకోవచ్చు స్మూత్గా, ఎంత స్మూత్గా రన్ అవుతుంది చూసుకోవచ్చు. ఓకే, చూసుకోవచ్చు ఎంత స్మూత్గా రన్ అవుతుందో చూసుకోవచ్చు. ఇదండి ఆవులు, మొత్తం చికెన్స్ చూసుకోవచ్చు. ఇన్వెంటరీ కూడా సేమ్ ఉంటుంది, సేమ్ ఉండేది అది. ఓకే, విలేజ్ అయితే ఉంది ఇక్కడ, మన లక్ ఎట్లా ఉందో బాగుంది చూసుకోవచ్చు. అట్లా అవుతుంది. ఓకేనా గాయ్స్? ఓకే, మీరైతే ఖచ్చితంగా ఇన్స్టాల్ అయితే చూసుకోండి, ఫ్రీగా అయితే వస్తుంది జావా ఎడిషన్ అయితే. లాస్ట్లో మీరైతే ఒక పని చేయాలి, ఓకేనా? లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఖచ్చితంగా, ప్లీజ్ గైస్, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా గైస్? బాయ్ గైస్. ఖచ్చితంగా నేను వీడియోకి అయితే లింక్ అయితే ఇస్తాను అని అనుకుంటున్నా. లింక్ ఏం అవసరం లేదు, ఎస్కే లాంచర్ అని కొట్టండి గూగుల్లో, సరేనా గైస్? ఎస్కే లాంచర్ అని కొడితే అదే వస్తుంది. నీకు మళ్ళీ చూపేలా అది ఏందో అట్లా అడ్డం వస్తా అంటే తీసేసిన గైస్. ఒక నిమిషం మళ్ళీ చూపిస్తాను, లేబుల్ చూసుకోవచ్చు. అయ్యా ఏంద్రావుడు ఇంతగా పెంచినాడు, ఒక నిమిషం నీకు అయ్యే కదా. ఓర్లు చూపిస్తా చూడండి, అన్ని వర్క్ అయితే గైస్, ట్రేడ్ మొత్తం వర్క్ అయితే, ఏదో ఒకటి అని కాదు చూసుకోండి, అన్నీ అయితే వర్క్ అయితే గైస్, ఏ ఒకటి అని కాదు చూసుకోవచ్చు. లెదర్ది అన్నీ బై చేయొచ్చు చూసుకోవచ్చు. మనం వేసుకోవాలంటే ఇన్వెంటరీలో చెస్ట్లో ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఓకే, బాయ్ బాయ్ గైస్, బాయ్. ఇంకా అయితే వీడియో అయితే మీరైతే లాస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ గైస్. ఎస్కే లాంచర్ దాని పేరు, ఓకేనా గైస్?